ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 28వ వచనము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరిచెదను. సహోదరి సహోదరులారా, బైబిల్లోని దేవుడు మన దేవుడైతే మనం ఎంత ధన్యులము, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన మన దేవుడైతే మనల్ని మనము గొప్ప చేసుకునే ప్రయత్నం చేయకూడదు. మన స్తుతికి పాత్రుడు ఆయన ఒక్కడే. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. సహోదరి సహోదరులారా, దేవుడు తన మహిమాన్వితమైన పవిత్ర నామాన్ని యాకోబుతో ఎందుకు ముడిపెట్టాడో ఆలోచిస్తే మనకు కొన్ని మంచి పాఠాలు అర్థమవుతాయి. యాకోబు పవిత్రులందరిలోకి గొప్పవాడేమి కాదు. అతడు అనేక రీతుల్లో దారి తప్పాడు. అతడి జీవిత చరిత్రను, అతని సంతానమైన ఇశ్రాయేలు వారి చరిత్రను పరిశీలిస్తే యాకోబు యొక్క దేవుడు అనే పేరులోని అంతరార్థము బోధపడుతుంది. వ్యక్తులను, జాతి మొత్తాన్ని తన ఇష్టప్రకారం ఎన్నుకునే దేవుడాయన. ఆయన కృపగల దేవుడు. తన ప్రజలు అనేక తప్పులు చేసినా తన వాగ్దానాలను మాత్రము నిలబెట్టుకునే దేవుడు. ఆయన గొప్ప సహనాన్ని చూపే దేవుడు. పాపులను పవిత్రులుగా మార్చే దేవుడు. యాకోబు యొక్క దేవుణ్ణి తనకు సహాయకుడుగా కలిగినవాడు నిజంగా ధన్యుడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.